మన ఇండియన్ ఫ్లాగ్లో ఉన్న రంగులకి మన దేశంలో ఉన్న మతాలకి చాలా మంది ముడిపెడతారు. అయితే ఇది కేవలం అపోహ అని మనం కుట్టిపారేయలేం. ఎందుకంటే దీని వెనుక ఓ చరిత్ర దాగి ఉంది. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన దేశంలోని ప్రజలు మన జాతీయ జెండాలో రంగులని మతాలకు చిహ్నాలుగా భావించడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ. అది ఎలా అంటే, మన దేశానికి ఫ్రీడమ్ రాకముందు 1921లో కాంగ్రెస్ పార్టీ వైట్, గ్రీన్, రెడ్ కలర్స్ తో అనఫిషియల్ గా మన దేశానికి ఓ జాతీయ జెండాని తయారు చేశారు. అందులో రెడ్ కలర్ హిందువులని, గ్రీన్ ముస్లిమ్స్ ని మరియు వైట్ కలర్ ఇతర మతస్థులకు సింబల్స్ గా ఉండేవి. అయితే వాళ్ళు అలా ఎందుకు చేశారంటే, ఫ్రీడమ్ మూవ్మెంట్ లో అన్ని మతాలు వాళ్ళు కలిసి ఐక్యంగా పోరాడాలని భావనతో వాళ్ళు అలా చేశారు. అయితే ఇప్పుడు మన ప్రస్తుత జాతీయ జెండాలో రంగులకి ఈ మతాలకి ఎలాంటి సంబంధం లేకపోయినా ప్రజలు ఇంకా మన జాతీయ జెండాలోని రంగులను మతాలుగా భావించడానికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. అందులో మొదటిది 1921లో జెండా యొక్క అర్థం ప్రజల జ్ఞాపకాల్లో ఉండిపోవడం మరియు వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ని నెక్స్ట్ జనరేషన్ కి పాస్ చేయడం. రెండోది ఏంటంటే, ఒక రంగుని ఒక మతంగా గుర్తుపెట్టుకోవడం చాలా సులభం, కానీ అదే రంగులకి ధైర్యం, త్యాగం, శాంతి, అభివృద్ధి వంటి విలువలతో అనుసంధానం చేయడం అంత సులభంగా గుర్తుండదు. అయితే 22 జూలై 1947లో మన రాజ్యాంగ సభ ప్రస్తుత భారతీయ జాతీయ జెండాని ఆమోదించింది. అప్పటి నుంచి మన జెండాలోని కాషాయ రంగు ధైర్యం మరియు త్యాగానికి, తెలుపు రంగు సత్యం మరియు శాంతికి, అలాగే ఆకుపచ్చ రంగు అభివృద్ధి మరియు శ్రేయస్సుకి, మరియు అశోక చక్రం ధర్మానికి ప్రతీకగా ఉన్నాయి. ఈ వీడియో ఇంతే కాదు. ఇప్పటి నుంచైనా 1921లో ఉన్న జాతీయ జెండా భావనలను మన ప్రస్తుత జాతీయ జెండా భావాలను కలపకుండా ఉంటారని భావిస్తున్నాను. మన జాతీయ జెండా వెనుక ఉన్న అసలు చరిత్రను తెలుసుకోవడం అంటే మన జాతీయ చిహ్నాన్ని మనం గౌరవించుకోవడమే. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ యూపీ. జై హింద్.